హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి హరీష్ దగ్గరకు వచ్చి, ఒరే అన్నయ్య, ఏంట్రా నువ్వు చేసింది? వదినకు విడాకులు ఇవ్వటం ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఏం జరిగినా కూడా మాదే తప్ప అని చెప్పి సంతోష్ అంటాడు. ఒరే హరీష్, నువ్వు చేసింది కరెక్ట్రా. ఆ కీర్తి పొగరు అంచాలి, లేకపోతే అయ్య కూతుర్లిద్దరూ కలిసి డబ్బుందున్న పొగరు అహంకారంతో వాళ్ళు ఏం చేసినా కూడా పడతారనుకుంటున్నారు అని చెప్పి సంతోష్ అంటాడు. అన్నయ్య, చేతనైతే వాళ్ళను కలుపు, అంతేకాని వాళ్ళ ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చెయ్యొద్దు. అన్నయ్య, నువ్వు కూడా నీ నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పి తులసి అంటుంది. నిర్ణయం మార్చుకోవడానికి కాదు, డెసిషన్ తీసుకుంది. కీర్తికి నాకు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అని చెప్పి హరీష్ అంటాడు. కీర్తి వదినను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అలాంటి కీర్తి వదినకు విడాకులు ఇవ్వటానికి నీకు మనసు ఎలా వస్తుందన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. కలిసి ఉండాలని ఇద్దరికీ ఉండాలి తులసి. విడాకులు తీసుకుంటానని కీర్తి అంతలా పట్టుపడితే నేను కలిసి ఉందామంటే నాతో కలిసి ఉంటుందా ఏంటి అని చెప్పి హరీష్ అంటాడు. ఆవేశంలో నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదిన విడిపోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు వదిన కలవాలి అని చెప్పి తులసి అంటుంది. అది ఇక జరగదు తులసి అని చెప్పి హరీష్ అంటాడు. జరుగుతుందన్నయ్య, జరిపి తీరుస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. దేవుడా, ఏంటయ్యా సమస్య మీద సమస్యను తీసుకొచ్చి పెడుతున్నావు? మేము ఏం తప్పు చేశాము, ఏం పాపం చేశాము అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా ఏడుస్తూ ఉంటే, అమ్మా ఏడవకు, అన్నయ్య వదిన ఎట్టి పరిస్థితిలో విడిపోరు, వాళ్ళిద్దరిని నేను కలుపుతానమ్మా అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మా తులసి, వాళ్ళిద్దరి తలరాత ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను బయలుదేరుతాను అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి, జాను, మార్కెట్కి వెళ్ళావు కదా, ఎలా ఎంజాయ్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు సార్, ఫస్ట్ డే మార్కెట్లో బాగానే ఎంజాయ్ చేశాను. నేను ఈరోజు బయటికి వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో రోజుల తర్వాత ఒంటరిగా ఇలా బయటికి వెళ్ళాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఏంటి జాను, నీకు నాతో ఉంటే బోర్గా అనిపిస్తుందా అని జయనందన్ అంటాడు. చిచి, నేను అలా అనలేదు సార్ అని చెప్పి జాను అంటుంది. ఏమో జాను, నువ్వు బయటికి వెళ్ళా సంతోషంగా ఉంది అంటుంటే ఇంట్లో ఇన్ని రోజులు నాతో ఉండి బోర్ ఫీల్ అయ్యావేమో అనిపించింది అని చెప్పి జయనందన్ అంటాడు. లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి కూడా అందరిలో కలిసి పెరిగాను, అందరితో కలిసి ఉన్నాను. అలాంటి నేను పెళ్ళైన తరువాత ఇన్ని రోజులు ఇంట్లో ఒంటరిగా ఉండటం నాకు ఏదోలా అనిపించింది సార్, అందుకే అలా అన్నాను అని చెప్పి జాను అంటుంది. సరే జాను, వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, భోజనం చేద్దాం అని చెప్పి జయనందన్ అంటాడు. సార్, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని జాను అంటుంది. దేని గురించి జాను? ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అని చెప్పి జయనందన్ అంటాడు. సరే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక మరోవైపు సిద్ధు రూమ్లోకి వెళ్ళి, ఖుషి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు హోంవర్క్ చేసుకుంటున్నా అని ఖుషి చెప్తూ ఉంటుంది. వెరీ గుడ్ ఖుషి, నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే తులసి వస్తుంది. తులసి సిద్ధుని చూసి, 10 లక్షలు తీసుకొచ్చి మామయ్యకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నీకు నాకు మధ్య థ్యాంక్స్ లేంటి తులసి, నువ్వు నేను వేరు కాదు, మనం ఇద్దరం ఒకటే అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదు, నేను నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను, అయినా నువ్వు అవేమీ గుర్తు ఉంచుకోకుండా నాకు సహాయం చేశావు అని చెప్పి తులసి అంటుంది. నేను నీకు సహాయం చేయలేదు తులసి, నా బాధ్యత నెరవేర్చాను అని చెప్పి సిద్ధు అంటాడు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మా అన్నయ్య హరీష్కి కీర్తి వదినకు విడాకులు ఇవ్వటానికి వీల్లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి తులసి అంటుంది. కీర్తి ఆవేశంలో ఏదో నిర్ణయం తీసేసుకుంది, కానీ వాళ్ళిద్దరూ విడిపోతుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థం తొలగిపోయేలా చేయాలి అని చెప్పి తులసి అంటుంది. అసలు వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఆ కనిష్కతోనే నిజాలన్నీ బయట పెట్టించాలి అని చెప్పి సిద్ధు అంటాడు. కనిష్క మామయ్య గారి మనిషి, కనిష్కను ఏమైనా అంటే మామయ్య గారు ఊరుకోరు అని చెప్పి తులసి అంటుంది. కనిష్కకు బుద్ధి చెప్పి మా నాన్నను దారిలో పెట్టి కీర్తిని అత్తారింటికి పంపించే బాధ్యత నాది.
నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి సిద్ధుని హగ్ చేసుకొని థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులకి నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధుని హగ్ చేసుకుంటే ఖుషి ఫ్రెండు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా సిగ్గుపడుతూ పక్కకు వెళ్ళిపోతారు. ఇక మరోవైపు జయనందన్ జాను ఇద్దరు కూడా భోజనం చేస్తారు. భోజనం చేయటం పూర్తవగానే జాను పడుకుందామా అని చెప్పి జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జాను జయనందన్ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక జాను నిద్రపోతూ ఉన్న సమయంలో జయనందన్ సడన్గా నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. జాను సడన్గా నిద్ర లేచి బయటికి వచ్చేసరికి జయనందన్ జాను గుర్తు పట్టకుండా తలకి క్యాప్ పెట్టుకొని ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జాను ముసుగులో ఉన్న జయనందన్ని చూసి హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక జయనందన్ ఎక్కడ జానుకి దొరికిపోతాడో అని చెప్పి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. జాను నిద్ర లేస్తుంది. నిద్ర లేవగానే జయనందన్ని చూసి సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పు జాను అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ మన ఇంటికి మేడ్ రోజు నైట్ వస్తుందని మీరు చెప్పారు కదా, ఆ మేడ్ని నేను రాత్రి ఎంత పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది సార్ అని చెప్పి జాను అంటుంది. తనకి నువ్వు మాట్లాడే మాటలు పిలిచే పిలుపులు వినిపించవు జాను, తను మూగా చెవిటి అని చెప్పి జయనందన్ అంటాడు. మీరు చెప్పేది నిజమా సార్ అని చెప్పి జాను అంటుంది. అవును జాను అని చెప్పి జయనందన్ అంటాడు. అయితే రేపటి నుంచి మన మేడ్ని మార్నింగ్ రమ్మని చెప్పండి సార్ అని చెప్పి జాను అంటుంది. మార్నింగా నీకెందుకు జాను డిస్టర్బెన్స్ అని చెప్పి జయనందన్ అంటాడు. ప్లీజ్ సార్ మార్నింగ్ వచ్చి ఇల్లు శుభ్రం చేయమని చెప్పండి, రాత్రి సమయంలో శుభ్రం చేయడం ఏంటి సార్ అని చెప్పి జాను అంటుంది. అది కాదు జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే నేను చెప్పేది వినండి సార్, రేపు మార్నింగ్ వచ్చి ఇల్లు శుభ్రం చేయమని చెప్పండి అని చెప్పి జాను అంటుంది. సరే జాను నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి జయనందన్ అంటాడు. జాను విషయంలో నేను అనవసరంగా తను కోరుకున్నట్టు చేస్తున్నట్టే అనిపిస్తుంది, అన్నీ కూడా తనకు నచ్చినట్టు జరగాలంటుంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే జాను రేపటి నుంచి మేడ్ కూడా నువ్వు చెప్పిన టైంకే వస్తుంది, ఇక నేను ఆఫీస్కి బయలుదేరతాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ ఆఫీస్కి వెళ్ళగానే విశ్వ జాను వాళ్ళ ఇంటికి వస్తాడు. జాను జాను అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక జాను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఒరే విశ్వ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడు బయటికి వచ్చావురా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో వచ్చాను జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఒరే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు చాలా బాధ అనిపించిందిరా, కానీ నిన్ను విడిపించడం కుదరక నేను ఏం చేయలేకపోయానురా, అసలు అయినా నువ్వు క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలని చూడటం ఏంట్రా, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, నా ఫోన్ నుంచి మెసేజ్ రావటం ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియట్లేదు అని చెప్పి జాను అంటుంది. వదిలేసే జాను ఆ విషయం ఇక మర్చిపో అని చెప్పి విశ్వ అంటాడు. అవును ఏంటి ఇంట్లో ఒంటరిగా ఉన్నావా, మీ జైసార్ లేరా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. జైసార్ ఇందాకలే బయటికి వెళ్ళారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను మీ ఇల్లు నేను చూడొచ్చా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఇల్లు చూడటానికి కూడా నా పర్మిషన్ తీసుకోవాలా, వెళ్ళరా వెళ్ళి చూడు, నేను ఈలోగా నీకు స్నాక్స్ కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి జాను అంటుంది. ఇక విశ్వ ఇల్లు చూస్తూ ఉంటాడు. ఇక విశ్వ ఇల్లు చూసుకుంటూ ఒరే జై ఈరోజు నువ్వు ఇంట్లో లేవు, జాను ఒంటరిగా దొరికింది, నీ ఇల్లు అంతా కూడా సోదా చేస్తాను, నీ గురించి జానుకి తెలిసేలా చేస్తాను, నువ్వు ఎంత దుర్మార్గుడువో క్రిమినల్వో జానుకి తెలిసేలా చేస్తాను అని చెప్పి విశ్వ మనసులో అనుకొని జాను వాళ్ళ ఇల్లంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక రూమ్కి లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి ఈ రూమ్ లాక్ చేసింది అని చెప్పి విశ్వ మనసులో అనుకొని జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక జాను కిచెన్లో నుంచి ఏంటి విశ్వ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ రూమ్ ఏంటి, ఈ రూమ్లో లాక్ ఎందుకు వేసింది అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఆ రూమ్లో జైసార్ పెంచుకునే బ్లాక్ క్యాట్ ఉంది విశ్వ, అది మనుషుల్ని చూస్తే మీద పడేస్తుందంట, అందుకనే జైసార్ దానికి ఎప్పుడు లాక్ చేసి ఉంటారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. బ్లాక్ క్యాటా మనుషుల్ని చూస్తే మీద పడుతుందా, ఇదేదో ఆ జైగాడి కట్టు కథలా అనిపిస్తుంది, ముందు ఈ రూమ్లో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు. ఇక రూమ్ డోర్ ఓపెన్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లాక్ వేసి ఉండటం వల్ల డోర్ ఓపెన్ అవ్వదు. ఇక విశ్వ ఎలాగైనా సరే ఈ డోర్ ఓపెన్ చేయాలి అని చెప్పి అలానే ఏదో ఒక
ఇనుప సువ్వ తీసుకొని డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. ఇక విశ్వ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ అజ్ఞాత వ్యక్తి నల్లటి వస్త్రాలతో పిచ్చివాళ్లాగా కనిపిస్తాడు. అతన్ని చూసి విశ్వ భయంతో జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక జాను పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ విశ్వ ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జాను అటువైపు చూడు అని చెప్పి విశ్వ అంటాడు. ఇక జయనందన్ రూమ్లో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తిని చూసి జాను కూడా షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.